హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట అనే గ్రామంలో ఉంటుంది. ఇది మండల కేంద్రం. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ దేవాలయం ఉంటుంది. సప్త ప్రాకారయుత శ్రీ భవానీ దుర్గామాత దేవాలయం ఇది. ఎందుకంటే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి సప్త ప్రాకారాలు ఉంటాయి. ఎంతో శక్తివంతమైన దేవాలయం ఇది. అందరూ అమ్మవారి అనుగ్రహం లేకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోలేరు. ఒక్కసారి ఈ దేవాలయాన్ని మనం దర్శించుకుంటే మన జీవితంలో తప్పనిసరిగా మార్పు కనిపిస్తుందంట. 800 సంవత్సరాల క్రితం స్వయంభూగా అమ్మవారు ఇక్కడ 8 సంవత్సరాల బాలిక రూపంలో వెలవటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్న అమ్మవారిని 25 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయటం జరిగింది. అమ్మవారు తీక్షణంగా మన వైపే చూస్తున్నారా అనే అనుభూతి కలుగుతుంది. అమ్మవారు ఎదురుగా నిలబడి అమ్మవారికి మనం నమస్కారం చేసుకుంటుంటే. ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలో ఇదే స్థలంలో స్వయంభూగా వెలిసిన అమ్మవారి నుంచి ఒక చిన్న జ్యోతి వచ్చి ఈ దుర్గామాత విగ్రహంలోకి ప్రవేశించిందంట. ఆ దృశ్యాన్ని వందల మంది భక్తులు కల్లారా చూడటం జరిగింది. ఎంతో శక్తివంతమైన దేవాలయం. అందుకోసమే ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఒక వింత ఏంటంటే ఈ దేవాలయానికి సప్త ప్రాకారాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే ఈ దేవాలయంలోకి ఈ ద్వారాల గుండా ప్రవేశించి అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే మనకున్న 7 చక్రాలు యాక్టివేషన్ అవుతాయంట. అంతేకాకుండా ఈ సప్ ఈ సప్త ప్రాకారాలు మన శరీరంలో ఉన్న 7 చక్రాలకి ప్రతిరూపాలంట. యోగ మార్గంలో జీవుడు ప్రవేశించి ఆ పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారిని దర్శించుకోవటానికి సింబాలిక్గానే ఈ దేవాలయానికి సప్త ప్రాకారాలు నిర్మించడం జరిగింది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలా మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా మనలో ఉన్న చక్రాలనేవి అతి శీఘ్రంగా ఎటువంటి ప్రమాదం లేకుండా యాక్టివేట్ అవ్వటం జరుగుతాయి. అంతేకాకుండా ఈ దేవాలయంలో మీరు ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ధ్యానం అనేది కుదురుతుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయంలోనే 800 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల బాలికగా అమ్మవారు శివానీమాత ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు 8 సంవత్సరాల బాలిక రూపంలోనే ఉంటుంది. ఈ విగ్రహంలోంచే ఆ ప్రతిష్ఠ చేసిన దుర్గామాత విగ్రహంలోకి చిన్న జ్యోతి అనేది వెళ్ళటం జరిగింది. వందలాది మంది భక్తులు చూస్తూ ఉండగా ఈ సంఘటన అనేది జరిగింది. ఈ ఆలయం వచ్చేసి ఈ స్థలంలో నైరుతి మూలలో కొలువు తీరు ఉంటుంది. అందుకోసమే ఇక్కడికొచ్చి ఈ అమ్మవారిని మనం ఏ ధర్మబద్ధమైన కోరిక అడిగినా సరే అది తప్పనిసరిగా నెరవేరుతుందంట. మరీ ముఖ్యంగా సంతానం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ దేవాలయంలో ముడుపు కట్టుకుంటే తప్పనిసరిగా సంతానం అందుతుందని ఇక్కడికొచ్చిన భక్తులు చెప్పటం జరిగింది. మరియు ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి కూడా చెప్పాడు. అంతేకాకుండా రాహు గ్రహ దోషంతో బాధపడే వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సేవించుకుంటే ఆటి నుంచి విముక్తి పడటం జరుగుతుందంట. వివాహం, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రం చేతనే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని ఇక్కడికొచ్చే వందలాది మంది భక్తులు చెప్పటం జరిగింది. సదానంద సరస్వతి గారు ఈ స్థలంలో తపస్సు చేశారు. అప్పుడు ఆయనకి అమ్మవారు కనిపించి రానున్న రోజుల్లో ఈ స్థలంలో సప్త ప్రాకారయుత దుర్గాదేవి ఆలయం వస్తుందని ఆయనకి కలలో చెప్పటం జరిగింది. అదే విషయాన్ని ఈ గ్రామస్తులకి ఆయన తెలియజేశారు. ఎంతో శక్తివంతమైన అమ్మవారి దేవాలయం ఇది. శుక్రవారం, మంగళవారం రోజున వందలాది మంది భక్తులొచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారిని మనం ఏ ధర్మబద్ధమైన కోరిక అడిగినా సరే అది తప్పనిసరిగా నెరవేర్చి తీరుతుందంట. అంతేకాకుండా అమ్మవారిని దర్శించినంత మాత్రం చేతనే మన జీవితంలో తప్పనిసరిగా మార్పు వస్తుందని
భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది.